నమస్తే, మీరు చూస్తున్న లైవ్ 9 టీవీ. ముదిరాజ్ సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్లో ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం జరిగింది. ముదిరాజులందరినీ ఏకదాటిపై తీసుకురావాలని సమన్వయ కమిటీ పనిచేయాలని తీర్మానించడం జరిగింది. ఈ సమావేశంలో బీసీడీ నుంచి బీసీఏలోకి తీసుకురావడంపై సమీక్షలో చర్చ జరిగింది. కోకాపేటలో ముదిరాజ్ భవనాన్ని త్వరలో ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రస్టు నిర్మాణం చేయాలని తీర్మానించడం జరిగింది. ముదిరాజులను సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అణచివేసే వ్యక్తులను ఇక ముందు ఉపేక్షించేది లేదని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు హెచ్చరించారు. సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముదిరాజ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ గారికి నమస్కారం చెప్తూ, ముందుగా చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే మనం చైర్మన్గా ఎంపిక కాబడిన తర్వాత 2 అడుగులు ముందుకేసి 4 అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈరోజు రాష్ట్రంలో కానీ, ముదిరాజుల పక్షంలో కానీ, ముదిరాజు విద్యార్థుల పక్షంలో కానీ, ట్రస్ట్ భవన్ ఏర్పాటు చేసిన తర్వాత దాని గురించి కానీ ప్రతి దాంట్లో దేశం తీసుకున్నా కూడా మనం 2 అడుగులు వేసి 4 అడుగులు వేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా మీ ఆధ్వర్యంలో సమావేశం జరిగినప్పుడు యావత్ రాష్ట్రంలోని ముదిరాజుకి న్యాయం జరిగే విధంగా చూడాలని మిమ్మల్ని కోరడం జరిగింది. మీరు ప్రయత్నం చేస్తున్నారు, మీ ప్రయత్నానికి మేము అభినందిస్తున్నాం. కానీ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు అయ్యేటుంటే ఈరోజు ఈ పరిస్థితి మనకు వచ్చేది కాదు. ఇప్పటి వరకు ఆ సోదరు చెప్పింది కానీ, నారాయణ గారు చెప్పింది కానీ, లక్ష్మణ్ చెప్పింది కానీ, వినోద్ గారు చెప్పింది కానీ చూస్తే బాధేస్తుంది. సంఖ్య ఉన్నాం, మనం బలం ఉంది, మనకు మన కార్పొరేషన్ చైర్మన్గా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం మనం. కానీ ఈ చేసే ప్రతి కార్యక్రమం ఇక్కడికే ఆగిపోతున్నాయి తప్ప ప్రభుత్వం దృష్టికి కానీ, ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తీసుకుపోయే పరిస్థితులు లేవు. మీ ఆధ్వర్యంలో ఆగస్టు 2023లో అనుకుంటా సమావేశంలో నేను స్పష్టంగా చెప్పిన, ఆగస్టులో శాసనసభ సమావేశం జరుగుతున్నది. శాసనసభ సమావేశాలకు మీరు నాటి ఎమ్మెల్యే శ్రీహరి గారు, నాడు మెదక్ నుండి కాంటెస్టేట్ చేసి ఓడిపోయిన మధుగారు, మీరు ముగ్గురు పోయేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులకు బీసీఏ వచ్చి తీరుతుంది, ఎంతకాలం పట్టదు, త్వరలో వస్తుందని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీసీఏకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎవరూ పోలేదు, ఎవరూ తీసుకోలేదు. దానివల్లనే ఇప్పటికీ ఆగిపోయింది. దీనిని సమన్వయ కమిటీకి వ్యతిరేకంగా పనిచేసే కొన్ని సంఘాలు వాడుకున్నాయి. బీసీ కమిషన్ జిల్లా కేంద్రాలలో పర్యటించినప్పుడు ఆ సంఘాలకు చెప్పి, ఆ సంఘాల నాయకులు మా ఆధ్వర్యంలో బీసీఏ వస్తుంది కాబట్టి మేమే చెప్తున్నామని చెప్పి ఆ సంఘాల నాయకులతోని బీసీ కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది. కాకపోతే మనం ఇంకొక పని చేసాం మీ ఆధ్వర్యంలో. కమిషన్ గారి దగ్గరికి మీతో పాటు మేము కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి బీసీఏకి తీసుకుపోవాలని కోరడం జరిగింది. దాన్ని నేను అనేది 2 అడుగులు ముందుకేస్తున్నాం, 4 అడుగులు వెనక్కిపోతున్నాం. కానీ ఆ 4 అడుగులు వెనక్కిపోకుండా ఉండేదంటే మీరు పోతారా, మీతో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే రోహిత్ గారిని తీసుకుపోతారా, వెంకటేశ్వరని తీసుకుపోతారా, మన మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుని తీసుకుపోతారా, ఎవరిని తీసుకుపోతారో మీకే నిర్ణయం వదిలేస్తున్నారు. కానీ మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే బీసీఏ ఖచ్చితంగా వస్తుంది. ఇది నాతో పాటుగా ఒకసారి ఒక 40 మంది పోయినాం, ఒకసారి 10 మంది పోయినాం, ఒకసారి 20 మంది పోయినాం, ఒకసారి 25 మంది, దాదాపు 4 సార్లు వేణు నరేంద్ర రెడ్డి గారి దగ్గరికి పోయినప్పుడు మీ ప్రతినిధి బృందం ఎవరు, మీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, మీ కార్పొరేషన్ చైర్మన్తో పాటుగా మిగతా వాళ్ళు వచ్చేస్తుంటే బీసీఏ నిర్ణయం అనేది వెంటనే జరుగుతుందని చెప్పడం జరిగింది. దాంతోపాటు అదే రోజు ట్రస్ట్ విషయం తీసుకొచ్చాము. ఈరోజు మనం యాగ చేస్తున్న చాలా మంది ట్రస్ట్ కాడిపోయి ఆ భూమి కాడిపోయి బాధేస్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ రోజు వరకు ముగ్గురితో వాళ్ళ హక్కుగా ఏర్పాటు చేస్తున్న ట్రస్టును రద్దు చేయలేకపోయిన ఎంత బాధాకరం అంటే
అంత బాధకర అధికారం ఇవ్వద్ది. మనది చైర్మన్ ఎవరు? బుర్ర జ్ఞానేశ్వర్ గారు. మంత్రి ఎవరు? వాకటి శ్రీహరి గారు. ఇంతమంది ఉన్న తర్వాత ముగ్గురి కోసము ముగ్గురి సొత్తు లెక్క తయారు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసిన ట్రస్టును రద్దు చేసుకోవడం అంటే ఎంత బాధ అంత బాధకరం. ఇప్పటికైనా మీరు కోరినట్టు, మీరు అన్నట్టు మీ వెంట మేము వింటాం. మీరు జిల్లాలకు రండి, మీకు అధికారం ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ కార్యాలయంలో మీకు మీటింగ్ పెట్టుకునే హక్కు ఉంది. మీటింగ్ పెట్టుకోవచ్చు. మీరు అధికారికంగా బీసీ ముదిరాజ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ప్రతి జిల్లాకి వెళ్ళి ప్రతి జిల్లాలో ముదిరాజులో చైతన్యం పరచవలసిన బాధ్యత, హక్కు మీకు ఉంది. దయచేసి దాన్ని ఉపయోగించుకోండి. దాన్ని ఉపయోగించుకుని 33 జిల్లాలకు రండి. 33 జిల్లాల్లో ఉన్న ముదిరాజుల బాధలు వినండి. 33 జిల్లాలో ఏ విధంగా మన ముదిరాజులు ఇబ్బందులు పడుతున్నారో చూడండి. దాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళండి. మనం ఎప్పుడు పోయినా మీ ఎమ్మడి మేము ఎప్పుడు వచ్చినా మంత్రి గారు ఏమంటారు? నేను కూడా మీ క్యాబినెట్నే పనిచేస్తున్నాను, నేను కూడా ముదిరాజులే, మీరు చైర్మన్, మీ దగ్గర నేను పనిచేస్తున్నాను, నేను కూడా ఒక ముదిరాజు బిడ్డగా మొత్తం హక్కులు చైర్మన్గా మీకే ఉన్నాయి కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారని చెప్పి మంత్రి గారు అంటాం. కానీ ఫలితం 0. అట్లాంటి చైర్మన్ గారు పనిచేయటారంటే పనిచేస్తున్నాడు. చైర్మన్ గారు నేను చెప్తాను, నాకు తెలిసి అయితే ఏ చైర్మన్ ఎవరికి ఇచ్చినా మీ దగ్గర తిరుగుతారో నాకు తెలియదు. కానీ చిన్న కార్యక్రమమైనా అక్కడ ప్రత్యక్షమవుతున్నారు, అక్కడ కనిపిస్తున్నారు, పేపర్లో వస్తుంది, వాట్సాప్లలో చూస్తున్నాం. కానీ ఫలితం కార్డు వచ్చే వరకు పోయే రీతిలో, అడిగే రీతిలో, చేయవలసిన రీతిలో మనం చేయకపోవడం వల్లనే ఇబ్బంది పడుతున్నాం అన్నది నా అభిప్రాయం. మనం అడిగే రీతిలో అడిగితే, మనం పోయే రీతిలో పోతే మన డిమాండ్ నిమిషాలలో పని అవుతుంది అనేది నా అభిప్రాయం. ఆ విధంగా పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఇప్పటికైనా ఈరోజు మనం మాట్లాడుతున్నాం, మనం ఎన్ని రోజుల్లో ట్రస్ట్ రద్దు చేయగలుగుతాం? ఆ ట్రస్ట్ రద్దు చేసి మనం ఎన్ని రోజుల సమన్వయ కమిటీ పోతారా? మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళని తీసుకుపోతారా? ఏం తీసుకుపోతారా చెప్పండి. ఎన్ని రోజుల ట్రస్ట్ రద్దు చేయగలుగుతాం, దానికి నిధులు చేయగలుగుతాం, ఎప్పుడు పని మొదలు పెట్టగలుగుతాం అనేది కూడా మీరే నిర్ణయం తీసుకుని దయచేసి. తర్వాత ఇప్పుడే చెప్పని అన్నట్లే. ఒకటోది. రెండోది, బీసీఏకి సంబంధించింది. ఎవరిని తీసుకుపోతారో తీసుకోండి, ఎవరి ద్వారా పోతారో పోండి. కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ లెక్కల ప్రకారం 28 లక్షలది, మన లెక్కల ప్రకారం 50 లక్షల మంది డిమాండ్ తీరాలంటే, బీసీఏ రావాలంటే ఖచ్చితంగా బుర్ర జ్ఞానేశ్వర్ గారు వారి బృందంతో పాటు మంత్రి గారితో పాటు ఎవరెవరు తీసుకుపోతారో వాళ్ళు తీసుకుపోతేనే బీసీఏ కూడా సాధ్యపడుతుంది. మీరు అన్నట్టు బీసీఏ తీసుకురండి. 30 లక్షల మంది జనాభా మనం చెప్పుకుంటున్నాం కదా. 3 నుంచి 4 లక్షల మంది మనం ఏ గ్రౌండ్ నింపినా కూడా గ్రౌండ్ సరిపోదు. బీసీఏ వచ్చే రోజు మనం మీటింగ్ పెడితే బీసీఏ సంబంధించిన మూడవది మత్స్యకార్మికులు ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో దురదృష్టకరం ఏంటంటే ఒకటే, రాలేకపోయినా సారీ, నేను ఏమనుకోకూడదు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మనము అన్న నాయకత్వంలో అందరం ఏకం కావడం అనేది చాలా మంచి సూచన. ఇది మొన్న లాస్ట్ మీటింగ్ అయింది, ఆ మీటింగ్ లోనే మనం తీర్మానం చేసుకున్నాం అన్ని కూడా సమయాన్ని జరగాలని. కానీ మన ప్రజలు మన దాంట్లో ఇంకా కాన్ఫిడెన్స్ వస్తలేదు. కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు మనం కొన్ని పనులు చేయాలి. ఎందుకంటే ముందు మనం ఎజెండా తీసుకునేది ఒక బీసీడీ నుంచి బీసీఏది, దాని తర్వాత భవనం గురించి. దానికి ఏంటి, ఆ ట్రస్ట్ అనేది క్యాన్సిల్ చేసి మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కొంతమందితో మనం ఒక ట్రస్ట్ ఫామ్ చేయాలనుకున్నాం. అది వస్తలేదు. పోనీ ట్రస్ట్ కాకుండా కానీ ఇది క్యాన్సిల్ అయిపోలేదు. దాని ద్వారా ఏమైతుందంటే అందరికి నమ్మకం పోయి అందరు ఎవరంతా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఆ డిస్టర్బెన్స్ కావద్దంటే ఇమీడియట్ మనం యాక్షన్లోకి రావాలి సార్. ఆ యాక్షన్లోకి వచ్చి మనం ఆ ట్రస్ట్ని క్యాన్సిల్ చేయడానికి ఏమైతే శాయశిస్టులో ప్రయత్నించి అది క్యాన్సిల్ చేయాలి సార్. ఫస్ట్ అది క్యాన్సిల్ చేసినాకనే ఇంకోటి క్యాన్సిల్ చేయగలనే మొత్తం తెలంగాణలో మొత్తంలో మన సంఘానికి ఇప్పుడు ఏదైతే ఉందో దానికి అందరూ కూడా అపెక్స్ కమిటీ లాగా తల ఉంచి పనిచేస్తారు. దాన్ని తల ఉంచి పనిచేసి ఇప్పటి నుంచి ఏ వర్క్లు ఇప్పుడు యాదగిరిగుట్టలో కూడా ఇప్పుడు ఒక భూమి తీసుకొని మనకు డెవలప్మెంట్ చేద్దామని వచ్చింది, భవనం కడదామని వచ్చింది. అది కూడా ఈ సంఘం ద్వారానే కావాలి.
ఈ సంఘం ద్వారానే కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ సొసైటీలో కూడా నేను చూశాను, కొంతమంది 10 మంది సొసైటీలో ఇద్దరు ఆల్రెడీ ఇంతకుముందు భూమి తీసుకొని దాని అందులో ఉన్న ఇద్దరు నేను చెప్తాను, నాకు తెలుసు, నేను చూశాను. అసలు ఆల్రెడీ భూమి తీసుకొని భూమి పూజ చేసి దాని తర్వాత అందులో ఫండ్ కూడా ఎమ్మెల్యేతో తీసుకొని 20 lakhs వరకు తీసుకొని దాన్ని ఎగ్గొట్టి మళ్ళీ భూమిని మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. అందులో ఇద్దరు గ్రహించండి నేను చెప్పేది. అట్లా ఇప్పుడు బండారు నారాయణ గారు ఉన్నారు, తను కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, తను కూడా కొంతమంది దగ్గరికి తీసుకొని కన్స్ట్రక్షన్ చేసిడు. కానీ ఆ జాగా వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు నా దగ్గరకు వచ్చి అన్న మా నాయననేమో జాగా ముదిరాజ్ భవన్కి ఇస్తున్నా అని చెప్పి కడుతున్నాను అంటున్నాడు. కానీ మా పరిస్థితి ఏమవుతుంది, మాది పైసలు అవి అనేసి నాకు సగం జాగా కావాలని చెప్పి కొట్లాడినందుకు దాన్ని కూడా అది ఇట్లా అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. ముందుగా ఆలోచించి ఏదైతే ట్రస్ట్ నేను చెప్తున్నావు ఆ ట్రస్ట్ ద్వారానే ఈ భవనాలు అన్ని కూడా కావాలని ఒక కోరికతోనే మనం మొన్న కూడా అందరం కూడా ఏకీభవించి డబ్బులు ఇస్తాము, ట్రస్ట్ ఫామ్ చేద్దాం అన్నాము. నెక్స్ట్ దినమే మన జగన్ గారు వచ్చారు, అనిల్ గారు వచ్చారు వచ్చి బైలాస్ రాజధామని చెప్పారట. మళ్ళీ రాలేదు, ఎవరు రాలేదట. మళ్ళీ అందుకే ఆ బైలాస్ గిలాస్ అన్ని అయినాకనే మీరు వెళ్తే మంచిగా ఉంటుందని ఆలోచన. లేకుంటే ఎవరు పడితే వాళ్ళు కడతా అంటారు, కలెక్షన్స్ అవుతుంటాయి, అది సిస్టమేటిక్ కాదని సూచన. థ్యాంక్ యూ. అయితే బీసీడీ నుంచి బీసీఏ కావాలంటే దీని మీద పరిపూర్ణ అవగాహన పట్టున్నోళ్లతో గడిపి బీసీడీ నుంచి బీసీ అంశాన్ని ఒక కమిటీగా నిర్ణయం చేసి వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే బీసీడీ నుంచి బీసీ అంటే ఒక ఆయన బీసీ A2/B అంటుడు, ఆయన ఒప్పు అంటుడు, ఇందాక ఈడబ్ల్యూఎస్ అవుతుంది, అది మాట్లాడుతుంది ముందుగానే ఉంటుంది ఇక్కడ మీటింగ్లో. కానీ దానికి ఒక చట్టం ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. నా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే బీసీడీ నుంచి బీసీఏ మీద 2015 నుంచి కాకుండా 1962 నుంచి 72 నుంచి బీసీఏ కులాలల్లో ఏ గ్రూప్లో ఎంతమంది తీసిపోయబడ్డారు, ఎంత ఉండే పర్సంటేజ్ ఏది ఉంది అనేది పర్ఫెక్ట్ గా ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ మాట్లాడినప్పుడు కానీ పూర్తి అవగాహనతో మాట్లాడాలని నా అభిప్రాయం. నోటికి వస్తే యూట్యూబ్లో పెట్టుకొని అవగాహన లేకుండా ఒక పేపర్ తీసుకొని ఇట్లా కాదు. అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నుంచి బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వచ్చినాయి, ఏమొచ్చినాయి, ఏ జీవోలు వచ్చినాయి, ఎంతమంది, అది ఇది సబ్జెక్ట్ అన్నా చెప్పింది పోతుంటే నాకు కట్ చేస్తుంటున్నాయి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అందరికి తెలవాలి. ఇది ఇదే బీసీడీ నుంచి అంశం ఒకటే. దాని పూర్తిగా పరిపూర్ణ అవగాహనతోని సమన్వయ కమిటీలో ఒక 5 మెంబర్లు లీగల్ ఐదుగురు ఉన్నత విద్యావంతులను తీసుకొని, బాబు నువ్వు బీసీడీ నుంచి బీసీఏ కంటే వాళ్ళు కొన్ని పేపర్లు సేకరించి ఒక ఇది చేసి దాని మీద పూర్తిగా మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఎవరు మాట్లాడినా కానీ గంటలు అవుతుంది, మళ్ళీ తెల్లారైతుంది. కాబట్టి దయచేసి బీసీడీ నుంచి బీసీ అంశాన్ని అడ్వకేట్లకు, సీనియర్ అడ్వకేట్లకు అప్పచెప్తే వాళ్ళకి పరిపూర్ణ అవగాహన ఉంటుంది. కాబట్టి అడ్వకేట్లకు అప్పచెప్తే రేపు ముఖ్యమంత్రి దగ్గర వెళ్తే కూడా అడ్వకేట్ డిఎల్ పాండు గారు కొట్లాడింది కాబట్టి ఆయన పూర్తి ఉంటుంది. కాబట్టి వాటిలో మాట్లాడితేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఈడబ్ల్యూకేఎస్ చేయాలంటే అది కేంద్ర ప్రభుత్వం అంశం, అది కాదు, అది పోదు. కాబట్టి దయచేసి దాన్ని ఒక కమిటీ ఈడబ్ల్యూఎస్ అంశాన్ని మనం అల్ల పోదాం ఇళ్ళ పోదాం అంటే అది కుదరదు అన్నారు. కోట్ల మళ్ళీ వేస్తే మళ్ళీ 10 ఏళ్ళు అవుతుంది, మళ్ళీ నా కొడుకు కూడా మళ్ళీ ఉద్యోగం చేయవలసి వస్తుంది. అట్లా కాదు. ఇదే బీసీడీ నుంచి అంశము సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దీన్ని అడ్వకేట్స్ మీటింగ్ చేసి అంశాన్ని పరిపూర్ణంగా మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడతారు, చెప్పబడతారు. మీ ఆధ్వర్యంలో ఇది వరకు ఎప్పుడు కార్పొరేషన్ కాలేదు, ఇంతమంది సమన్వయం చేసి మీరు ప్రతి ఒక్క ఇంటికి పోయి శాలువకి దండం పెట్టి కాలేజీ మొక్కి వినా కానీ మన దాంట్లో చలనం లేదు. కాబట్టి ఇక అయిపోయింది. ఇక ముందు అందరికీ చేయముద్రాజు. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మన కోకాపేట్ ల్యాండ్ 5 acres ఇచ్చినప్పుడు మేమందరం ప్రగతి భవన్లో వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున మేము సంతోషపడ్డాము. 5 కోట్లు అప్పుడే అనుకున్నాం, 5 కోట్లు సరిపోదు అనుకున్నాం. అయితే 5 ఎకరాలు 5 కోట్లు అంటే మేము మా అంత అదృష్టవంతులు ఎవరు లేరనుకున్నాం. కానీ మా అదృష్టం మమ్మల్ని ఎట్లా వెంటాడిందంటే ఇక్కడ ఈ కులంలో పుట్టినందుకు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా అనగదొక్కబడుతున్నాము ముదిరాజులే. 80 సంవత్సరాల నుంచి ఎటువంటి ఏమంటారు రిజర్వేషన్ కి దూరంగా ఉన్న జాతి ఏదంటే ఈ ముదిరాజ్ జాతి ఉంటుంది. నాకు కానీ నా పిల్లలకు కానీ ఈ ముదిరాజు కులంలో ఉద్యోగాలు కానీ కానీ మేము పోరాడేది 15-20 సంవత్సరాల నుంచి పోరాడేది
బీసీడీ అనుకుంటూ మేము ఇందులో చూస్తున్నాం అన్న 15-20 ఏళ్ళ నుంచి అది ఒక కళలాగా మిగిలిపోయింది. మేమేమనుకున్నామంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు అనౌన్స్ చేసినట్టు బీసీడీ నుంచి ఏలోకి చేసినట్టుగా అది కూడా కొన్ని రోజులు మాత్రమే అయింది. అయితే నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ భూస్థాపితం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చినందుకు మార్పు తెచ్చినందుకు మేము ఎన్నో కలలుగన్నాం. ఏమనంటే రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ అక్కడ ఇచ్చిన హామీను ఏదైతే మనకు ఇచ్చింది కదన్న ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన దానికి మేము ఎంతో సంతోషపడి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ మేము తెచ్చుకున్నాం అన్న, పోరాడి తెచ్చుకున్నాం. మన శంకరన్న కూడా చెప్పి కొంతమంది అనుకున్నారు ఇందులో మా వాటా ఏంది అని అడిగింది ఆయన మంచిగా ప్రశ్నించిన మేము కూడా ఇప్పుడు దాన్ని సమర్థిస్తున్నామన్నా. ఏంటంటే ఇప్పుడు మా వాటా మాకు రిజర్వేషన్స్ మాకు కావాలి, ఒకటి బీసీడీ నుంచి ఏళ్ళకి రావాలి. 80 సంవత్సరాల మా త్యాగం అన్న, 80 సంవత్సరాలు ఈ త్యాగంలో మేము జీవిస్తున్నాం. ఇప్పుడు కూడా మేము జీవిస్తున్నాం. కట్టు బానిసల్లాగా మేము చాకరీ చేస్తున్నాం. అందరు రెడ్డిల రాజ్యం తీసుకొచ్చినాం. కానీ ముద్రాజులు ఇంకా దొక్క అన్నట్టు ఇక్కడ ఉన్నారు. మాకు రాజకీయంగా మాకు వాటా కావాలా, ఇంకోటి బీసీడీ నుంచి ఏలో కావాలా, మళ్ళీ మాకు 5 కోట్ల 5 ఎకరాల భవనం కాదన్న మాకు కావాల్సింది. మాకు దగ్గర మా జాతి వాటా ఎంత ఉంది, మా ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఆ శాతం తోటి మాకు ఒక 100 కోట్లైనా మాకు కావాలా. మేము ఇంకోటి ఏంటంటే దాన్ని మేము కమర్షియల్ గా మేము దాన్ని మార్చుకొని మాకు అనుగుణంగా మా జాతిని ముంగడికి తీసుకెళ్ళిపోయేటట్టు అదైనా మాకు కావాలని చెప్పి మేము దీన్ని బలంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ఆధ్వర్యంలో తీసుకుపోవాలి. ఇంకోటి ఏంటంటే మాకు ముద్రాజ్ కార్పొరేషన్ ఇచ్చారు అంటే మీరు బాధపడతారన్న, మీరు మమ్మల్ని తిట్టుకున్న పర్వాలేదన్న, మాకు రూపాయి ఇవ్వకపోవడం మమ్మల్ని ఇదొకటి ఈ పదవి ఇచ్చి మీ కార్పొరేషన్ ఇచ్చింది కదా అని ఒక జోక్గా చేస్తున్నారు పబ్లిక్. బయట అనుకున్నట్ట పైసలు లేవు, రూపాయి లేదు, ఇలా సొంత పైసలు ఒక్క రూపాయి లేదు. మేము ఇప్పుడు ఈరోజు కూడా మేము అడగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏడికి రమ్మంటే రావడానికి సిద్ధంగా ఉన్నాం, ధర్నాలు చేయడానికి రెడీగా ఉన్నాం. గవర్నమెంట్ ఖిలాఫ్గా మేము గవర్నమెంట్ ఖిలాఫ్ అంటే మా హక్కుల సాధనకు, అంతేగాని మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏం పోవట్లేము. ఇంకా 2 సంవత్సరాల వరకు మేము ఒప్పుకుంటామన్నా. ఒకవేళ మీరు చేయని పరిస్థితుల్లో ఉంటే మేము అల్టిమేటం ఇస్తున్నామన్నా. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లయితే భూస్థాపితం చేసామో అదే విధంగా వచ్చే గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా అదే విధంగా భూస్థాపితం చేస్తామని చెప్పి మీరు ముంగట ఈ కులం బిడ్డగా మేము మీకు హెచ్చరిస్తున్నామన్నా. మీరు మా ఆవేదనను మా బాధను మీరు పై స్థాయికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తారేమో అని చెప్పి మేము మిమ్మల్ని కాళ్ళు మొక్కుతున్నామన్నా. అంతకు మించి ఏం లేదా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బహుశా ఇది మాది ఫస్ట్ సమావేశం. ఎందుకంటే ఇంత టైం ఇచ్చి కూర్చున్న అందరు ఓపికతో ఉన్నందుకు కృతజ్ఞతలు. నేను కూడా ఈరోజు వాస్తవంగా నాకు ఒక కార్యక్రమం ఉండే, అయినా పర్వాలేదు, ప్రతి ఒక్కరి నోట సలహాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఉండాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈ రోజు మీ అందరి సలహాలు తీసుకున్న తర్వాత కొన్ని కమిటీ లెవెల్ నాగేశాన్ని మాట్లాడతాం ప్లీజ్. మేము ఒక 25 మంది 30 మంది వెళ్ళి కూర్చొని నిరంజన్ గారికి మొత్తం క్లుప్తంగా డాక్యుమెంట్ ఇవ్వడమే కాకుండా వారి పర్యటన వివరాలు తెలుసుకొని ఒక ప్లేన్ లెటర్ ప్యాడ్ మీద కాకుండా ప్లేన్ మీద ఇచ్చి 33 జిల్లాల అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళకి పంపించాం. మీ పేరు రాసుకోండి, మీ లెటర్ ప్యాడ్ మీద వేసుకోండి, ఇది ఒకే సంఘం కాదు మన సమూహం, ఇది ఇవ్వండి అని చెప్పి ఇచ్చినాం. డెడికేషన్ కమిషన్ వచ్చిన నాడు కూడా డెడికేషన్ కమిషన్ దగ్గరికి కూడా ప్రతినిధి బృందం వెళ్ళి డెడికేషన్ కమిషన్ కూడా మాకు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 52 నుంచి ఇప్పటి వరకు మాకు ఏ విభాగాలలో ఎంత అన్యాయం జరిగింది, మేము ఎంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంతమంది జిల్లా పరిషత్ చైర్మన్స్ కానీ ఇలాంటి మాకు రావాల్సినటువంటి హక్కులన్నీ మొత్తం మంటగలిపిపోయినాయి. ఎంపీలు ఎప్పుడైండ్రు ఇది మొత్తం డీటెయిల్స్ ఇచ్చినాం. వారు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వం దగ్గర బీసీ కమిషన్ రిపోర్ట్ ఉంది, డెడికేషన్ కమిషన్ దగ్గర ఇచ్చినటువంటి నివేదిక ఉంది. ఇవాళ అంతకుముందు అనంతరామన్ కమిషన్ కానీ పుట్టస్వామి కమిషన్ కానీ బిఫోర్ ఇచ్చినటువంటి కానీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ దాఖలు చేసినటువంటి డాక్యుమెంట్స్ కూడా రిటర్న్ గా ఉన్నాయి. ఇవాళ ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో
అది ఇవ్వాల్సినది కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. కనుక ఇది మీరు ఒక లిస్ట్ రాసి మీరు ఎవరు నలుగురిని తీసుకుపోయినా మేము అభ్యంతరం లేదు, 10 మందిని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. ఏ గ్రూపు విషయంలో చాలా ఘర్షణ పడుతున్నాం, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము జనంలోకి వెళ్ళలేకపోతున్నాం, మాకు ప్రాబ్లం అవుతుంది, మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం అనే విధంగా మంత్రి గారు మీరు మిగతా పెద్దలందరినీ తీసుకొని పోయి ఈ ఏ గ్రూప్కు సంబంధించింది త్వరగా ఒక సమావేశం పెట్టే విధంగా చేస్తే, ముఖ్యమంత్రికి అనుమతిస్తే, ముఖ్యమంత్రి గారికి ఎన్ని లక్షల మందితో అభినందన సభ అంటే అన్ని లక్షల మందితో ఏ గ్రూపు అమలు చేసినాడు అది గొప్ప సభ, నా బుద్ధు నా భవిష్యత్ అనేది తెలంగాణలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేది మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా నేను గొప్ప నువ్వు గొప్ప అంటే ఏది కాదు, మనకు జన్మనిచ్చినటువంటి జాతి గొప్ప అనేటువంటి లక్ష్యంతో వెళ్ళాలని అందరికీ తెలియజేస్తూ ఇవన్నింటిని ఏకీభవిస్తూ సమన్వయ కమిటీలో ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దని కాదు, లక్ష్యం కోసం గురి చూసి లక్ష్యం సాధించడానికి త్యాగం చేయడానికి ఏ ఇబ్బందినైనా ఎదుర్కోవడానికి చేయాలి. ఇంకొకటి అధ్యక్షుల వారికి ఒక మనవి ఏంటంటే ఇప్పటిదాకా చచ్చుడే మొదలైంది మన జాతిలో ఎదిగిన బిడ్డలు. ఒకటి యాక్షన్ టీం కూడా వేయండి దయచేసి. ప్రొటెక్షన్ మన జాతి రక్షణ కోసం ఒక ప్రొటెక్షన్ కమిటీని కూడా వేయండి. లీగల్ కమిటీ ఎట్లా వేస్తారో, విద్యా కమిటీ ఎట్లా వేస్తారో ఇప్పుడు సూచనలు వచ్చిన దానిలో నేను రాసుకున్నాను. అవన్నీ కూడా అధ్యక్ష వారికి అప్పచెప్తారు, అవన్నీ డిస్కషన్ చేస్తారు. విద్య కోసం చెప్పారు, ఎస్ ఒక స్టడీ సర్కిల్ లాంటిది పెట్టి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి వాళ్ళకు విద్యార్థులను ఒక దగ్గరికి తీసుకురాగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి విద్య వస్తుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. మనం పని ఒక మెట్టు ఎక్కుతా అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మంచి లక్ష్యం కోసం వెళ్తుంది కనుక దీనిలో అందరు కలిసి వస్తారు. కానీ ఎవరిని అవమానపరచకండి, ఎవరిని తిట్టకండి. ఎన్నటికున్నా ఒక రోజు మనతో కలిసి రావాల్సిందే. ఇది గొప్ప లక్ష్యం. ఇది చిన్న చిన్న నదులు చిన్న చిన్న కాలువలన్నీ కూడా సెలయేరులాగా మారి సముద్రంలో కలవాల్సిందే. ఈ లక్ష్యం గొప్పది కనుక ఇప్పటిదాకా ఈ లక్ష్యం పెట్టుకొని మేమెవ్వరం పనిచేయలేదు, ఈ లక్ష్యం పెట్టుకొని మేమెవ్వరం పనిచేయలేదు. ఎందుకంటే నేను కూడా ఒక సంఘానికి అధ్యక్షునే కనుక చెప్పాల్సిన అవసరం ఉంది. మేము చేసే కాడికి శాతనైన కాడికి చేసినాం, మాకు చాతనైన కాడికి చేసినాం. అది తప్పని మీరు భావించవద్దు. దాని అనుభవాలను తీసుకొని ఇంకా గొప్పగా చేయడానికి ఈ వేదిక పనిచేయాలని చెప్పి కోరుతూ మీరు ఈ కర్తవ్య నిర్వహణలో ఎక్కడ నిలబెట్టి పని చేయమన్నా దానికి మనముద్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కానీ నా కార్యవర్గం కానీ మా లక్ష్యం ఒకటే. మా సమస్య జాతి సమస్య, మా ఎజెండా జాతి ఎజెండా. మా లక్ష్యం ఈ రాష్ట్రానికి ముదిరాజు బిడ్డను, తెలుగునికి పుట్టిన బిడ్డను ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంగా వెళ్తున్నాం కనుక ఆ దిశగా మేము వెళ్ళడానికి పోతున్న దారిలో అది దూరమే ఉండొచ్చు కాక, కానీ మా లక్ష్యం మాత్రం సావదు. దానికోసమే మేము వెళ్తాం. ఏ పార్టీ దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా ఎక్కడికి పంపించిన చైర్మన్ గారు ఇక్కడ రమ్మంటే అక్కడికి పోతున్నాం. ఏ పార్టీ దగ్గరికి పోమన్నా పార్టీ దగ్గరికి పోతాం. ఎవరితో మాట్లాడమన్నా వాళ్ళతో మాట్లాడతాం. మా అనుభవాలన్నీ రంగరించి పెద్దలు ఉపనారాయణ గారు చూస్తున్నారు, ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే మనం నోరిప్పి గలం విప్పి మాట్లాడకపోతే మన సమస్యలు పరిష్కారం కాదు, మౌనం అంగీకారం కాదు. కానీ మనకు నష్టం జరిగింది కనుక నోరున్నోళ్ళు మనం అరవాల్సిందే, మాట్లాడాల్సిందే, ప్రతిఫలం పొందాల్సిందే. కనుక ఆ దిశగా మీరు తీసుకుపోతారనే నమ్మకం ఉంది. మీకు ఎంత కష్టమైనా ఇవాళ మాతో రాత్రి పగలు నిద్ర లేదు. రాత్రి ఎప్పుడో నిన్న ఈ 4 రోజుల నుంచి గోపి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఈ సంఘటనలన్నీ చూస్తుంటే మనసు తవ్వించి నాకు కట్టిస్తే నేనే వాడిని కొట్టేస్తాను అంత కోపంతో ఉన్నారు చైర్మన్ గారు. నిన్న అక్కడ జరిగిన వాళ్ళు చెప్పుకున్న బాధ, మమ్మల్ని ఎట్లా ఆపదలో ఆదుకున్నాడు ముదిరాజు బిడ్డ. బయట పోలీసు అని చెప్పేది వేరే ఉంది, కానీ ఆయన ఎంత సేవ చేసిండు గోపి అని చెప్తుంటే మాకే రక్తం మసులుతుంది. కనుక ఇక ముందు ఏ ఒక్క ముదిరాజు బిడ్డ కూడా సమన్వయ కమిటీ అండతో బతకాలి, సమన్వయ కమిటీ దాంతో ఎదగాలి. రేపు ఒక 30 మందిని అన్ని పార్టీలలో నిలబెట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఇది పులికి పుచ్చుకోవాలి, ఆ దిశగా వెళ్ళాలి. దానికి మా వంతు సహకారం పూర్తిగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నది. బాధ్యత రాకపోయినా మీ బాధ్యత, వచ్చినోడు నావాడే రానోడు నావాడే.
ఇలాడు నా వ్యక్తిగతంగా నా కొడుకు పెళ్ళికో నా బిడ్డ పెళ్ళికో వచ్చి పనిచేయమని అంటలేను. ఈ జాతిలో పుట్టినందుకు రుణం తీసుకొని నాకు ఈ అవకాశం వచ్చింది మీ అందరితో కలిసేది. లేకపోతే వినోద్ ఎవరు జ్ఞానేశ్వరవరు, లక్ష్మణ్ ఎవరు జ్ఞానేశ్వరవరు, శ్రీనవరు జ్ఞానేశ్వరవరు, ఏం సంబంధం? ఏదో నేను వచ్చి పడ్డందుకు మీ అందరితో పరిచయాలు చేసుకుంటూ ఈ జాతిలో వచ్చినందుకు మనం ఏదైనా చేయాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇంకోటి నేనేం ఆశించే వ్యక్తిని కాదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాకు భగవంతుడు ఇచ్చినట్టుగా నా పిల్లలు నేను హాయిగా నేను ఇళ్ళకి రాకముందు రాత్రి 12-1 గంటల దాకా కూర్చొని పొద్దుగా 11 గంటలకు లేస్తుంటే ఇళ్ళకి వచ్చినాక రాత్రి మీరే వచ్చి నువ్వు నాకు నిద్ర కూర్పాటు వస్తున్నాయి వీళ్ళు కూర్చున్న ముంగట ఏం చెప్పాలి నాకు అర్థమవుతుంది. నా ఇంటికి వచ్చినవి బొమ్మనైతే చెప్పలేదు కదా అన్నా నారాయణ రాత్రి వీళ్ళు వచ్చిర్రు బొమ్మనైతే చెప్తా నాకు కూర్పాటు వస్తున్నాయి నిద్ర వస్తుంది కూర్చున్నా. ఇక మళ్ళీ రాసుడు భోజనం చేయలేని మా చిన్న కొడుకుని చెప్పి నేను పోయి వండుకున్నా. మా పరిస్థితులు కూడా గుర్తించుకోవాలి చేసుకున్నాం. దాని సారాంశం ఏంటంటే ప్రతి వ్యక్తిని నా ఉద్దేశంలో మాత్రం నేను ప్రతి ఒక్కరు అనుకుంటున్నా. నాకు సంఘాలతో ఎటువంటి భేదం లేదు. నన్ను తెచ్చడం కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ లేకుండా నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏదో మన జాతికి కూడా ఈ జాతిని నేను పుట్టినందుకు నేను కూడా రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి దాన్ని కోరుతున్నాను. ప్రతి సమస్య మీద నాకు తెలిసిన వెంటనే నేను రెస్పాండ్ అవుతున్నా. అయితే కొంతమంది వాస్తవంగా కూడా పెద్దలు చాలా మంది మనం చెప్పారు. నేను రాత్రి కూడా ఒక వ్యక్తికి ఫోన్ చేసి క్లియర్గా చెప్పిన పై మన కుటుంబం పంచాలి, మన జాతి పంచాలి, మనం కొట్లాడుకోవాలి, మనం అనుకోవాలి. కానీ వేరే వ్యక్తులను తీసుకొచ్చి సైడ్ మీద అట్లా చేయడం మంచి పద్ధతి కాదు. ఇంకోసారి చేస్తే దానికి మేము సిద్ధమవుతాం. సరే ట్రస్ట్ ఎవరి మీద ఉన్నదా ఎవరిదా పక్కకు వచ్చినా కానీ ఆ వేరే కమ్యూనిటీ వాళ్ళని తీసుకొచ్చి ఏమైనా చేస్తే దానికి మేము ఫుల్ ఫ్లెడ్జ్గా అపోజిట్ చేస్తామని క్లియర్గా రాత్రి చెప్పినా అది మంచి పద్ధతి కాదని కూడా చెప్పిన. అయితే దానికోసం ఇప్పుడు మీరు ఆలోచన విధానం కరెక్ట్, కానీ నా ఆలోచన విధానం వేరు. ట్రస్ట్ ఏమాత్రం మనం క్యాన్సల్ చేస్తే అది వేరే రకంగా ప్రభుత్వం తీసుకునే ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి నేను ఇంటర్నల్గా ఆయనకు సంజాయించుకుంటా వేరే మార్గంలో చేయాలనే ఉద్దేశం ఉంది. మంత్రి గారు మేము మా నోటీసులు ఉంది, అది ఖచ్చితంగా చేస్తాము. మీకు తెలుసో తెలియదు, మంచి రోడ్డుకి ఇచ్చిన రెడ్డిలే 10 ఎకరాల భూమి ఉద్వేల్ కాడ మంచి స్థలం మొన్న క్యాన్సల్ చేశారు. సన్మాన్ చేసి ప్రభుత్వ పరం తీసుకోరు. 4th సీట్ కాడ మీకు ఇంకా ఎక్కువ స్థలం ఇస్తాం మీరు ఆడుకుంటారని వాళ్ళకి చెప్పేసి. అంటే ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఉండి ఒక రెడ్డిల స్థలం తీసుకుంటే దాన్ని అర్థం చేసుకోవాలి. నేను దాన్ని అది దృష్టిలో పెట్టుకొని ప్రాధేయపడుతున్నా. నా బాధ నా కష్టం మీకు తెలియదు. ఎందుకంటే వాస్తవం కూడా అది జరగదనే ఉద్దేశంతోనే నేను ఇది చేస్తున్నా. ప్రతి కూడా క్లియర్గా మాట్లాడుతున్నా, చెప్తున్నా, సంజాయిస్తున్నా. ఇప్పుడు నేను ఆఫీస్లోకి వచ్చే ముందు కూడా అదే ఫోన్ మేము మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఇలా జరగదు, అన్యాయం మనం భవిష్యత్తరాలకు అన్యాయం చేయదు. ఇప్పుడు రైతు రాము అందరం ఒక 4-3 ఒక ప్రభుత్వ పరంగా కానీ అపోజిషన్లో కానీ మనం రాజకీయంగా ఎదిగి మంచి స్థానంలో ఉన్నాం. మన చెడ్డ పేరు రావద్దంటే లేదు. అప్పుడే నాకు లేదని మనం కూర్చొని డిస్కస్ చేసి మీరు అనుకున్నట్టు చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నెరవేరుస్తారు. దాంట్లో ఏం లేదు, కాకపోతే లేట్ లేదు. ఇంకోటి ఏదైతే కమిటీలు అనుకున్నామో మనం ఖచ్చితంగా కమిటీలు వేద్దాం. ఇంకోటి మనమంతా కూడా నాకు టైం లేక సాగు కానీ తినాలి కానీ ఢిల్లీలో శంకర్ అని చెప్తుంది కాబట్టి. కానీ ఏదేమైనా మన జాతిలో పుట్టుబడినటువంటి బిడ్డలు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగితే వాళ్ళని బతకనీయకుండా ఇది చేస్తుంది. దయచేసి మనం దాని మీద ఒక కమిటీ వేసుకొని
ఖచ్చితంగా మన వాళ్ళు ఎవ్వరికి ఏ అన్యాయమైన పోయేటట్టు చేసుకుందాం. అదంతా కూడా ఈ సమన్వయ కమిటీ నుంచే వ్యవహారం నడవాలని కోరుకుంటున్నాను. అయితే దానికి ఈరోజు ఇవన్నీ మీరందరూ ఇచ్చిన సలహాల ప్రకారం ముదిరాజ్ సమన్వయ కమిటీ నిర్మాణం పార్టీలు ఏ పార్టీలను ఉండుకొని ఏ సంఘంలో ఉండుకొని సంబంధం లేదు, కానీ ఈ కమ్యూనిటీ పనిచేయాలి. దీని కింద అన్ని కమిటీలు వస్తాయి. దాని కిందనే రావాలి సార్, వేరే సపరేట్ వద్దు. అయితే మహిళా కమిటీ ఒకటి వేయాలి. మనకు సంబంధం లేదు సంఘాలతో. ఇప్పుడు సంఘాలలో ఇప్పుడు శంకర్ అన్నది కానీ, కాసాని కానీ, బండ ప్రకాష్ కానీ వగేరా చాలా మంది సంఘాలలో మహిళల కమిటీ ఉంటుంది, యూత్ కమిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అవితో మనకు సంబంధం లేదు. మనం సమన్వయ కిందనే ఒక మహిళా కమిటీ ఏర్పాటు చేసుకుందాం. ఒకటి భవన నిర్మాణ కమిటీ ఏర్పాటు చేసుకుందాం. రాజా అధికారం అంటే ఎమ్మెల్యేలను ఒక 30 మంది 40 మందిని తయారయ్యే విధంగా ఈ కమిటీ ఎవరో ఆర్థికంగా రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ రాజకీయంలో మంచి పలుకుబడి ఉండి చేసుకోగలిగితే వాళ్ళకి ఏమైనా సాయం చేసే విధంగా ఏర్పాటు చేసే కమిటీ ఒకటి చేసుకుందాం. ఇంకోటి ముదిరాజ్ గర్జన ఏదేమైనా మనం ఇచ్చి రెస్పాండ్ కాకపోతే అది ఎంతైనా ఖర్చు కానీ ఏమన్నా కానీ మనం మన చరిత్ర మనమే రాసుకోవాలి. ఒకప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఏదైతే మీటింగ్ చేసిందో చరిత్ర సృష్టించడం ముద్రాజుల కోసం, మళ్ళీ మనమే తిరగ రాసుకోవాలి. ఆ విధంగా సమావేశం అయితే యాదాద్రి గౌడ ముద్ర అది దాన్ని మనకు వాళ్ళు వేసుకోరు, సజెస్ట్ చేసుకోరు. అక్కడ ఊళ్ళో మనకు వచ్చి చెద్దరు అడుగుతారు. మా ఉద్దేశం మనకు దానితో ఏం సంబంధం లేదు, ఎందుకంటే అది పద్ధతి కూడా కాదు. ఇప్పుడు అందరూ ఉంటాం, మనం ₹1,00,000 ఇచ్చినాం, అందులో కూడా ఉంటాం. కానీ దాన్ని మన ఇళ్ళకు తీసుకుంటే బాగుండేదేమో అని నేను అనుకుంటున్నాను. మీరు అందరు ఎట్లా చెప్తే అట్లా ఫాలో అవుతాం. అయితే సార్ అన్నట్టు అది కరెక్టే. అందరు కలిసి సమన్వయ కమిటీ అన్నప్పుడు దాని కిందకే రావాలి. ఏది ఆర్గనైజ్ చేసినా, ఏది డెవలప్మెంట్ చేయాలన్నా కానీ అంటే ఆన్సరబుల్ ఉంటుంది అట్లీస్ట్. మళ్ళీ ఎవరిది వాళ్ళు మేము పట్టుకున్నాం సపరేట్ అయిపోతారు మళ్ళీ. అయితే వాళ్ళు ఏంటంటే మనం మేము పోయినప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. ఏంటంటే మీరు వచ్చి మళ్ళా ఏమైనా చేస్తారేమో అనే కొన్నేది ఒకటి మొత్తం తెలంగాణలో డబ్బులు తీసుకొని కొంటారు కదా, వాళ్ళ సొంతంగా అయితే కొట్టలేదు. ఇప్పుడు మల్కాలి వికాస్ సంఘం ఉందమ్మా, అది ఇండివిజువాలిటీ, పైసలు అది ఇండివిజువల్. అంటే మేము మొత్తం మాట్లాడిన తర్వాత మనం డిస్కస్. ఎగ్జాక్ట్. అయితే పాపం పెద్ద అయిన మన నారాయణ గారు వాళ్ళకు 100% సహాయ సహకారాలు అందిస్తారు. ఈ వయసులో కూడా మన సంఘం కోసం కష్టపడుతున్నట్టే నేను చాలా అభినందించవలసిన అవసరం. వాళ్ళు కూడా 17 మంది చెప్పులు ఇచ్చి పాస్ అయినాయి. ఇంకా మిగతా మంది ఈ మార్చి ఇయరింగ్ ఉంది కాబట్టి వాయిదా పడ్డది. కానీ అవి కూడా వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే పెద్ద ఎవరు డబ్బులు తన ఉన్నోళ్ళనే తీసుకుపోయి రాపిస్తారు కాబట్టి అవి వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు. మేము కూడా దానికి ఫుల్ సపోర్ట్ ఉన్నాం. కానీ అదేమన్నా ఉంటే నాయన డిసైడ్ చేస్తూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్పై క్లిక్ చేయండి.